వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. అమెరికా మరియు ఇరాన్ కలిసి మూడో ప్రపంచ యుద్ధాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నాయా అంటే చూస్తున్న సంఘటనలు అలానే కనిపిస్తున్నాయి. భారత్లో ప్రజల దృష్టంతా ఇక్కడ సీజేపీ నిరసనలు, పార్లమెంట్ సమావేశాల్లో ఉన్న సమయంలో గత 48 గంటల్లో మిడిల్ ఈస్ట్లో యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. దాని గురించి చాలా మందికి అస్సలు తెలియదు. దీనికి సంబంధించిన వివరాల్ని ఈ వీడియో రూపంలో నేను మీ ముందుకు తీసుకొస్తాను. గత 48 గంటల్లో జరిగింది ఏంటంటే ఐఆర్జీసీ అంటే ఇరాన్ సైన్యం తెహ్రాన్ మేము చెప్పిన మార్గం గుండానే చమురు ట్యాంకర్లు వెళ్లాలి అని ఆదేశించింది. దాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి ఒమాన్ సహాయం చేయడానికి ముందుకొచ్చిన ఇరాన్ ఆ ప్రతిపాదనను పూర్తిగా తిరస్కరించింది. ఆ తర్వాత ఒక ట్యాంకర్ మార్గం కొద్దిగా మారడంతో ఇరాన్ ఏకంగా 3 చమురు ట్యాంకర్లపై మిస్సైళ్లతో దాడి చేసింది. అంతటితో ఆగకుండా ఇరాన్ జోర్దార్లో ఉన్న అమెరికా ఎయిర్ బేస్లపై బాలిస్టిక్ మిషన్లతో దాడి చేసింది. అయితే అక్కడ ఉన్న అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆ క్షిపణులను గాల్లోనే కూల్చేశాయి. అంతేకాకుండా సౌదీ అరేబియా చమురు నిల్వలు, మౌలిక వసతులపై కూడా దాడులు చేయడానికి ఇరాన్ ప్రయత్నించింది. ఈ దాడుల తర్వాత రీటాకింగ్ అంటే తిరుగుబాట్లు చాలా ఘోరంగా జరిగింది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై ప్రతీకార దాడులు ప్రారంభించాయి. అమెరికా తన బాంబర్ విమానాలను ఉపయోగిస్తూ ఇరాన్ లక్ష్యాలపై విరుచుకుపడింది. మరోవైపు సౌదీ అరేబియా మరియు అమెరికా కలిసి ఇరాక్ లో ఉన్న ఇరాన్ మద్దతుదారులు గల ప్రాక్సీ మిలీషియా గుంపులపై విరుచుకుపడ్డాయి. ఈ దాడిలో దాదాపు 20 మందికి పైగా హతమయ్యారు. ఈ యుద్ధ వాతావరణం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మళ్లీ విపరీతంగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా ధరలు తగ్గగానే ఇక్కడ కూడా రేట్లు తగ్గించాలి అని మాట్లాడే వారికి ఒకటే చెప్పాలనుకుంటున్నాను. యుద్ధం జరుగుతున్నప్పుడు ధరలు స్థిరంగా ఉండవు. పరిస్థితి పూర్తిగా కుదుటపడ్డాకే ప్రభుత్వం నిర్ణయం తీసుకోగలదు. ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ యుద్ధం ఇప్పట్లో ఆగేలాగా కనిపించట్లేదు. ఇది 2027 జూలై ఆగస్టు వరకు అప్ అండ్ డౌన్స్ తో కొనసాగుతూనే ఉంటుందని విశ్లేషకులు చెప్తున్నారు. ఆ తర్వాతే పరిస్థితులు కొంత ప్రశాంతంగా మారే అవకాశం ఉంది అంటున్నారు. మరి దీనిపై మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.